హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ అయితే వచ్చింది. ఏ మూవీ అంటే ఏ మూవీ కాదు, ఇది ఎవరిది అని చెప్పొచ్చు. సో ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి మన ఆర్జీవీ డెన్ నుంచి వస్తున్నది అనమాట. సో ఇది ఒక కొత్త మూవీ వస్తున్నది. మూవీ పేరు వచ్చేసి సారీ అని ఉండే. సో ట్రైలర్ కి రియాక్షన్ ఇచ్చినాము. అది ఒకటి ఏంటంటే డిఫరెంట్ ఉండే, బట్ షారుఖ్ ఖాన్ కి ఇంకా ఎక్కువ ఉంటే ఎట్లుంటే అట్లుండే ఆ కైండ్ ఆఫ్ కొంచెం. సో ఇప్పుడు మనకి దాంట్లో ఆ మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే వచ్చేసింది. సో సాంగ్ పేరు వచ్చేసి ఐ వాంట్ లవ్ అంట. సో హిందీలో ఉన్నది, ఇది కూడా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో ఉన్నది. కానీ ఇక మనం తెలుగులో చూద్దామా అసలు తెలుగులో ఎట్లున్నది అని. ఇక ఆర్జీవీ అంటే మీరు ఇక అవన్నీ ఉంటాయి, లైక్ ఇక మీరు అర్థం చేసుకోవాలి. లైక్ ఆ వీడియోస్ కానివ్వండి, లైక్ ఏమంటాం ఆ వే ఆఫ్ టేకింగ్ కానివ్వండి, అవన్నీ ఇక ఒక రకంగా ఉంటాయి అనమాట. అది ఏ రకం మీకు తెలిసిందే. సో ఇప్పుడైతే మనకి ఇది కొత్త సాంగ్ అయితే వచ్చింది. ఇది కూడా మొత్తం లైక్ మీరు డేంజరస్ మూవీ, లైక్ అంటే ఈ టైంలో వచ్చిన మూవీస్ లైక్ డేంజరస్ మూవీ కానివ్వండి, ఇంకా 2-3 వచ్చినాయి. సో రాజీవి దాంట్లో ఇక ఎక్స్పోజింగ్ కానివ్వండి, అది కానివ్వండి, ఇక ఎట్లున్నది. సో అంతే ఇక ఇప్పుడు చూడు, లేదంటే లేదు అంతే. అది మనకైతే ఇప్పుడు వచ్చింది ఒక సాంగ్. సో చూసేద్దాం, అసలు చూసి రియాక్ట్ చేద్దాము. లెట్స్ గో. ఆర్జీవీ డెన్ డెన్ నుంచి వచ్చింది అని చెప్తాను. బటర్ఫ్లై ఆర్జీవీ ప్రొడక్షన్స్. లాస్ట్ టైం కూడా ఇది వచ్చింది. వర్మ, ప్రొడ్యూస్డ్ బై, డైరెక్టెడ్ బై కృష్ణ కమల్. ఆరాధ్య. ఇంకోటి సాంగ్స్ ఓవర్ రాస్తారు కానీ ఒకటేలాగా అనిపిస్తుంది గైస్ అన్నీ. అది దయ్యం సాంగ్ కానివ్వండి, ఇట్లాంటి సాంగ్ కానివ్వండి, ఎట్లాంటి సాంగ్ అన్నా ఈ పాట కూడా దయ్యం సినిమా. అదే ఒకటే సింగర్ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. నీకోసం నా అన్వేషణ ఆటగారు మొత్తం సాంగ్ లేదంటే పదాలు చదువుతున్నారా ఏమంటున్నావు? చాలా వాటర్ డ్రాప్లెట్స్ ఇంకా పడుతుంది. వైట్ డ్రెస్ ఇంకా మొత్తం ఫారెస్ట్ సీన్ బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టాలో ఆర్జీని అడగాను అంతే, మాట్లాడవద్దు. నాకు పాట వింటున్నట్టు లేదు, ఫ్రాంక్గా చెప్పాలి. వచ్చి చూడలేదు చెప్పి పోతున్నట్టు. మధ్యలో ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్, ఇది మధ్యలో ఇంగ్లీష్, తెలుగు ఆ వాయిస్. ఏం మాట్లాడుతున్నావు?
స్టార్టింగ్ అయితే బేసిక్ వదిలేసిన బేసిక్ కూడా ఒక 1900s 2000s ఉండే 90s 2000s మ్యూజిక్ ఇది. అది కూడా ఏదో ఇట్లా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. వోకల్స్ ఆ లిరిక్స్ కూడా వస్తలేదు సార్. తెలుగులోనే ఇచ్చింది. హిందీ అంటే హిందీలోనే రాసి ఏమో ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్. ఇది ఎట్లుందా అంటే సేమ్ ఆర్జీది ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు గుర్తొస్తలేదు. సేమ్ ఆర్జీది అప్పుడు 1.5 hour మూవీ వచ్చింది ఒకటి, దెబ్బ కుట్ట దొంగల్ల ముట్ట అని ఒక పాట ఉంటుంది, రవితేజ యాక్ట్ చేసిండు ఆ మూవీ. సో సేమ్ అట్లనే అదే మ్యూజిక్ ఏంటంటే ఒక పాయింట్ని ఒక వర్డ్ని పట్టుకుంటారు అనమాట. ఐ వాంట్ లవ్ అని ఉంది, అది ప్రేమ అని ఉంది. అంటే అది ఒకటి పట్టుకొని ఇంగ్లీష్లో ఒకసారి, తెలుగులో ఒకసారి, 2 సార్లు, పైన ఒకసారి కింద ఒకసారి, అంటే 2-3 ఇచ్చేసి ఇంకా 2-3 పదాలు రాసేసేయండి, అయిపోయింది సాంగ్ అంతే. సో అట్లనే ఉన్నది. మీకు ఇది గుర్తుందో లేదో ఈ పాట, దెబ్బ కుట్ట దొంగల్ల ముట్ట వీలైతే తుపాకి తూట, నాకు గుర్తుంది. ఇది గుర్తున్నాయి. అప్పుడు 1.5 hour మూవీ వచ్చింది, అంటే లైక్ రవితేజ ఇంకా మెయినే ఉండే. ఆ సినిమా 16 days 16 hours ఏదో ఇట్లా అంత సేపట్లో తీసేసిన అని అన్నాడు. సో అప్పట్లో ఒక డిఫరెంట్గా, అంటే డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్గా తీసిండు. ఆర్జీవీని బీట్ చేయడం వేరే లెవెల్ ఉండే. ఇప్పుడు ఆర్జీవీ వేరే అయిపోయింది అనుకోండి. కాకపోతే ఒక 20 years బ్యాక్ అసలు ఆర్జీవీ వేరే. సో అది వేరే. ఒకవేళ అది సినిమా చూడండి, మంచిగా ఉంటుంది. లైక్ అంటే ఒక సస్పెన్స్ సంథింగ్. సో ఇప్పుడైతే ఇది మన మూవీ. అసలు ఈ సినిమాకి ఓవర్ పోతారో నాకైతే అర్థమవుతలేదు. సారే మూవీ అంటే నాకు డౌటే, అంటే ఓవర్ అఫ్ కోర్స్ అంటే లైక్ ఎక్కడ అంటే ఇప్పుడు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ థియేటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ గ్రేడ్ థియేటర్స్ అంటే లైక్ ఇప్పుడు మల్టీప్లెక్స్ అవి ఇవి ఉంటాయి. ఏమా అంటే ఒక 2-3 స్క్రీన్లు వెళ్ళిస్తారు అంతే. అది కూడా ఏమో చెప్పలేము, కానీ ఆర్జీవీ అని మళ్ళీ చెప్పలేము. మళ్ళీ బి సెక్షన్ బి థియేటర్స్ ఏమో అంత వేయరు, ఎక్కువ వేయరు, తక్కువ. ఇక మళ్ళీ సి కేటగిరీ ఉంటుంది. సి కేటగిరీలో లైక్ ఊర్లలో అక్కడ ఇక్కడ ఇక వేసారు అనమాట మూవీస్. ఇక అక్కడ నడుస్తాయి, కానీ ఇక చిల్లర థియేటర్ వల్ల ఉంటుంది. బట్ ఇక ఇది ఎట్లుంటుందో మరి ఇక సినిమా ఏమో చూద్దాం. లెట్స్ సీ అండ్ దట్స్ ఇట్. అంతే, ఇక ఏం చెప్పాము మనము, జస్ట్ చూడాలి అంతే. చూస్తే చూడండి, లేదంటే లేదు. అంతే. యా బాయ్.